రాష్ట్రంలో మూతపడిన 138 స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. సర్కారు బడుల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయంటున్నారు విద్యావేత్తలు. ఇప్పటివరకు 23 జిల్లాల్లో 138 బడులు మళ్లీ తెరుచుకున్నాయి. టీచర్లు, పేరెంట్స్, గ్రామస్తుల సహకారంతో క్లోజ్ అయిన స్కూళ్లకి పునర్వైభవం వస్తుంది. సర్కారు చర్యలతో మూతపడిన స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. గ్రామాల్లోని పిల్లలను సర్కారు బడికి పంపేలా మోటివేషన్ చేసింది ప్రభుత్వం. దీంతో విద్యార్థుల చేరికతో 23 జిల్లాల్లో 138 స్కూళ్లను రీఓపెన్ చేసింది సర్కార్. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం 1960 స్కూళ్లు మూతపడ్డాయి. స్టూడెంట్స్ లేకపోవడంతో జీరో ఎన్రోల్మెంట్ నమోదు కావడంతో ఆ స్కూళ్లను అధికారులు మూసివేశారు. అక్కడ పనిచేస్తున్న 627 మందిని ఇతర స్కూళ్లకు డిప్యూటేషన్పై బదిలీ చేశారు. ఇక మూతపడిన స్కూళ్లను తెరిపించాలని సర్కార్ బడిబాట కార్యక్రమంలో టీచర్లతో సర్వే జరిపించింది. రీఓపెన్ అయిన 138 బడుల్లో 1224 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకున్నారు. పిల్లలు రావడంతో రీఓపెన్ అయిన స్కూళ్లకు టీచర్లను కేటాయించారు కలెక్టర్లు, డీఈఓలు. విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రీఓపెన్ అయిన 138 స్కూళ్లలో ఒక హై స్కూల్, 8 అప్పర్ ప్రైమరీ స్కూళ్లుండగా 129 ప్రైమరీ స్కూళ్లున్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 26 స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. వీటిలో 210 మంది స్టూడెంట్స్ చేరారు. నాగర్ కర్నూల్లో 23 స్కూళ్లలో 129 మంది, ఖమ్మంలో 15 స్కూళ్లలో 196 మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోతుగల్ గర్ల్స్ హై స్కూల్ తెరుచుకుంది. 2-3 చోట్ల ఒకరిద్దరు అడ్మిషన్ తీసుకున్న స్కూళ్లను రీఓపెన్ చేశారు. ప్రైవేట్ ఫీజుల భారంతో కొందరు ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ సర్కార్ బడుల్లో చేరారు. గవర్నమెంట్ స్కూళ్లపై టీచర్లు, అధికారులు కల్పించిన నమ్మకంతోనే సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తోంది ప్రభుత్వం.